హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రమేష్. ఫ్రెండ్స్, ఇక అందరికీ నమస్తే. ఇక ఈరోజు వ్లాగ్లో అయితే ప్రయాగ్రాజ్కి వెళ్ళొచ్చిన ఖర్చు గురించి అయితే అడుగుతున్నారు. టోల్గేట్లు ఎన్ని, ఖర్చు ఎంత వచ్చింది, డీజిల్ ఎంత తాగింది, ఏమేమి పరిస్థితి అన్ని ఫోన్ చేసి అడుగుతున్నారు. అందరికైతే నేను చెప్పేశాను, కొంతవరకు మరి మీకు కూడా తెలుస్తుంది. ఇక నేను అందుకే ఒక వీడియో చేస్తున్నా, పూర్తిగా చివరి వరకు అయితే వీడియో చూడండి. ఇది ఎక్కువ కూడా వీడియో ఎక్కువసేపు చేయను. ఇక పైత్ర అజయమ్మ, ఇక అదేవిధంగా ఇక్కడ ఒక మెంటల్ గార్డ్ వచ్చినాడు ఇప్పుడే ఇక్కడ నుంచి. ఇక మనం చూసుకుంటే ముందుగాల ప్రయాగ్రాజ్కి వెళ్ళిన ఖర్చు గురించి, ఇక టోల్గేట్ల గురించి అయితే పూర్తి చెప్తా. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక మీరు కూడా వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి కూడా ఉంటే వాటి గురించి కూడా కామెంట్ చేయొచ్చు. ఇక మనకు 1400 కిలోమీటర్ కానీ మాట్లాడుకుంటే, ఇక ఫ్రెండ్స్, ఇక ముందుగా 23 టోల్గేట్లు ప్రయాగ్రాజ్కి అంటే మనకు వెళ్ళడానికి వచ్చాయి. 2300 ఖర్చు దీనికి పక్కన పెట్టేసేయండి. ఇక మళ్ళీ రావడానికి అయితే 20 టోల్గేట్లు వచ్చాయి. ఒక 2 టోల్గేట్లు ఎందుకు పెరిగినాయంటే, మనం పోయేటప్పుడు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళి మనం హైదరాబాద్లో వెళ్ళలేదు, వస్తేప్పుడు అవుటర్ రింగ్ రోడ్ మీద రావడంతో ఒక 20 టోల్గేట్లు పెరిగాయి. మనకు వచ్చేటప్పుడు 2500, మొత్తంకు గాను 4500 టోల్గేట్ల ఖర్చులు. అది కూడా యాదగిరిగుట్టకు వస్తేప్పుడు ఒకటి, అంటే మాకు ఇక్కడ తగ్గినా మళ్ళీ ఇక్కడ యాడ్ అయ్యాయి కాబట్టి ఇట్లా 25 అయినాయి. ఇక మరి ముందుగా మాట్లాడుకుంటే టోల్గేట్లు మన తెలంగాణలో అయితే 80 నుంచి 100 మధ్యలో కట్ అయ్యాయి. అదే మహారాష్ట్రలో అయితే ఒక 130 నుంచి 165 వరకు అయితే కట్ అయ్యాయి. ఇక అక్కడ మన మధ్యప్రదేశ్లో అయితే ఒక 125 నుంచి 130 మధ్యలో కట్ అయ్యాయి. యూపీలో ఒక 80 నుంచి 125 మధ్యలో, 90 నుంచి అట్లా ఈ విధంగా. ఇక మన తెలంగాణలో 8 టోల్గేట్లు, మహారాష్ట్రలో ఒక 7 టోల్గేట్లు, మధ్యప్రదేశ్లో ఒక 6 7, యూపీలో ఇవి మొత్తంగాను 23, రాను 25. ఇక మనం డీజిల్ ఖర్చు తీసుకుంటే స్విఫ్ట్ డీజిల్ కారుకి 10,500 రూపాయలు డీజిల్ అయితే నా కారుకు పోసాను ఫ్రెండ్స్. ఇక పోయి వచ్చింది. అదే మన తెలంగాణ డీజిల్ కానీ అయితే 99 రూపాయలు ఉంది. ఇది కానీ పోసుకుంటే మనకి ఎక్కువనే కాలేదు. ఇది మనకు మహారాష్ట్రలో డీజిల్ 90 రూపాయలు ఉంది, మధ్యప్రదేశ్లో డీజిల్ 92 నుంచి 93 ఉంది. ఇది మనకు ఆ డీజిల్ వల్ల మనకు కొద్దిగా కారుకి డీజిల్ తక్కువ అంటే రేటు సేఫ్ అయింది. ఇక మనకు ఇక గమనించాల్సింది ఇక్కడ ఏమంటే, మెయిన్ రోడ్ మీద వెళ్తే కొద్దిగా కార్లకు మైలేజ్ ఇస్తాయి, అది మనకు. కానీ ఒక ట్రాఫిక్ పని దగ్గర నుంచి కూడా కొంతవరకు డీజిల్ బాగానే తాగింది. అయినా మనకు యాదగిరిగుట్ట వెళ్ళి వస్తాప్పుడు మళ్ళీ ఒక 500 యాడ్ అయితే డీజిల్ వేసుకున్నాను. మళ్ళీ వస్తాడు ఒక 500 రూపాయలు. నన్ను మళ్ళీ వచ్చేంత వరకు ముళ్ళు ఎక్కడ ఉంది అక్కడ కరెక్ట్ ఆగింది నా కార్లో. ఇక 14 రానికి 14, ఇది కొద్దిగా వస్తాడు మనకు ఒక 5 కిలోమీటర్ యాడ్ అయింది అనమాట మళ్ళీ, ఎందుకంటే యాదగిరిగుట్టకు వచ్చే కాబట్టి. ఇది మొత్తం 16,300 వరకు వచ్చిందో లెక్క ఇది. మరి మీరు కూడా వెళ్ళిన వాళ్ళు ఎంత వచ్చిందో లెక్క చెప్పండి, మన గద్వాల ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళకైతే ఇది. ఇక మీకైతే అర్థమైంది అనుకుంటా. మీరు కూడా ఇంకోటి ఫ్రెండ్స్, 144 సంవత్సరాలకు ఒక వచ్చే యొక్క మహాకుంభమేళకైతే మేము వెళ్ళి అయితే మంచిగా వచ్చాము. 14వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు బయలుదేరితే 16వ తారీఖు నాడు ఉదయం 6:30 కల్లా మేము అక్కడ ఉన్నాము. మళ్ళీ 17వ తారీఖు యాగజాం 4 గంటలకు బయలుదేరితే 18వ తారీఖు 11 గంటలకల్లా మా ఊర్లో అయితే ఉన్నాము. ఎందుకంటే మేము తొందరనే వచ్చేసాము. మొత్తం 4 డేస్లోనే మా జర్నీ అయితే అయిపోయింది. ఇక అదేవిధంగా నేను ఒక్కనే నడిపే డ్రైవర్ను. ఇక మా పిల్లలు ఇక వాళ్ళకి వెనక ఇంకా డ్రైవింగ్ రాదు. ఇది మీరు వెళ్ళాలనుకునే వాళ్ళైతే చెప్పాను కదా, ఈ యొక్క మహాకుంభమేళకైతే మళ్ళీ 144 ఏళ్ళు ఎవరు పోతారో. ఇంకా 6 దినాల సమయం అయితే ఉంది. 5 దినాలు ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ఈ ఫిబ్రవరి 26కి ముగుస్తుంది. వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి. ఇది మనకు వచ్చిన ఖర్చు. మన గురించి అందరు చాలామంది అడిగారు, ఇది చెప్పాను, మీకు కూడా అర్థమైంది. ఎవరికైనా వెళ్ళి వచ్చిన వాళ్ళకు ఉంటే వాళ్ళ ఖర్చు కూడా చెప్పండి. ఎందుకంటే కొంచెం స్పీడ్గా మాట్లాడితే మీకు కొద్దిగా మధ్యలో అడ్డం మాట్లాడదు, కొద్దిగా స్పీడ్ మాట్లాడినట్టు ఉన్నాయి ఈరోజు. అందుకే మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇక మా పవిత్ర హాయ్ చెప్పిందా, చెప్పలేదు కదా, హాయ్ చెప్పమ్మా. మొత్తం గుండీలు ఇడుచుకుంటా అది తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, తిన్నారా? బాగుండారు అందరూ? ఇక అమ్మ చాలా క్యూట్గా ఉంది. ఈరోజు బడికి వెళ్ళి వాళ్ళ అన్నోళ్ళు ఎంపడా, ఇక అన్నోళ్ళు అయితే బడికి వెళ్ళారు. ఇది ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా. ఇక కామెంట్ చేయండి, ఏమన్నా నేను ఎక్కడైనా తప్పుగా మాట్లాడే క్షమించండి, ఎక్కడైనా ఎక్కువ ఏమన్నా. ఓకే, అయితే ఇది మన ఖర్చు వచ్చిన దాని గురించి. తిండి గురించి ఫ్రెండ్స్, ఒక్కొక్కరి రాష్ట్రంలో ఒక అలాగ ఉంది తిండి. అయితే వీడు ఇంకొకరు మా అల్లుడు సీన్ గారు, ఆ ఫుడ్ పడలేదు వీళ్ళకు. ఎందుకంటే మనం ఇండియాలో ఏ రాష్ట్రంకి వెళ్ళినా మనకు అంతా తింటాం, అంటే మనకి సెట్ అయిపోయింది తిండి అనేది. వీని వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్, నిజం చెప్పరా. మన తెలంగాణకు వచ్చినాక ఒకటి గిగ్గి చంపినారు. అది అలవాటు పడాలి. మనం ఏ రాష్ట్రం పోతే ఆ తిండికి అలవాటు పడితేనే మనకు కూడా బాగుంటుంది. కొందరికి అయితే పడదు, మీకు కూడా ఎంతోమందికి పడలేకూడదు. ఇది ఇంకా మా కార్లో అయితే ఎవరైతే కక్కలేదు. ఇంకోటి అక్కడ వెళ్ళాలనుకున్న వాళ్ళైతే కక్కుతుంటారు, పోతుంటారు. అది ఇది చాలా బాగానే ఇబ్బంది ఉంటుంది. ముందుగా ప్రయాగరాజ్కి వెళ్ళవలసినవి నేను ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ ఒక 100 కిలోమీటర్ నుంచి అయితే మనకు ట్రాఫిక్ పడుతుంది. అది కూడా టోల్గేట్ దగ్గర అయితే అక్కడక్కడ పడుతుంది. ఇక చివరిగా ఒక 20 కిలోమీటర్ల దాకా బాగా పడుతుంది. మాకైతే నైట్ 11 పడిన ట్రాఫిక్, చివరి ఉదయం 6:30. చెప్పాను ఇంతమంది మళ్ళీ ఇదే చెప్తే బాగుండదు. ఇది కొద్దిగా తిండి ఉండి ఓపిక ఉండి కడుపు కాలకుండా ఉంటే మనం ఎక్కడైతే ఇబ్బంది పడము. ఇక జనాలు మేము వచ్చిన రోజు నుంచి ఇక్కడైతే ఫుల్ పెరిగారు. ఇక మీరు వెళ్ళాలనుకునే వాళ్ళు చాలామంది కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు వెళ్ళినారో వెళ్ళలేదో అయితే తెలియదు. ఇక టైం అయితే లేదు మిత్రమా. ఇక మీరు ఉన్న ఈ యొక్క 5 దినాల టైంలో వెళ్ళి వచ్చేతోళ్ళు అయితే వెళ్ళి రండి. మరి మా కవర్ సాంగ్స్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లతో మీ ముందరికైతే వస్తా. ఏమని చెప్తావా?